బోధ చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకమంత స్వార్థ ప్రేమలతో దేవుని భయం లేక దేవుని ప్రేమను కలువరి శిలువ మరణము యొక్క అర్థాన్ని నిరర్థకం చేసి నరకం వైపు పరుగులెత్తుచున్నారు. కావున దయచేసి దేవుని మాటలు వినండి. జీవ మార్గంలో పరలోకంలో ప్రవేశించండి. అప్పుడు మీ జీవితాలకు అర్థం ఉంటుంది. యేసు ప్రభు సన్నిధి అంటేనే ఏదో మత మార్పిడని రకరకాలుగా అనుకుంటున్నారు, కానీ అవన్నీ ఏమీ లేవు. జీవితం యొక్క పరమార్థం తెలిపేది బైబిలే. చర్చికి క్రమం తప్పకుండా రండి, దేవుడిచ్చి దీవెనలు పొందండి. దేవుణ్ణి తెలుసుకున్న వారిని ఆయన ఎవరిని దీవించకుండా మానలేదు. యేసు క్రీస్తు ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ ఇల్లు సమాధానం, సంతోషం, రక్షణ కాబట్టి అభివృద్ధులు చేయనింపబడి ఉన్నాయి. కావున ఎవరు దీనిని చులకనగా తీసుకోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవనస్తులను తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య జీవితాన్ని సాగిస్తున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు రకరకాల వ్యసనాల చేత పాపంలో పడిపోతున్నారు. సాతాను దాసులైపోతున్నారు. నీ రాజ్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పాపంలో పడతలేమంటున్నారు. ప్రతి ఒక్కరూ పాపంలోనే జీవిస్తున్నారు. నీ నామాన్ని చులకనగా చూస్తున్నారు. వీళ్ళందరినీ క్షమించి ఇప్పటికైనా నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు. పాపం అయితే లూసిఫర్ యొక్క ఆయుధము రకరకాల విధాలుగా లోకాన్ని నాశనం చేస్తున్నది. ఆ పాపం నుంచి విడుదల దయచేసినందుకే ఈ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే.